హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరితాస్ వెరీ బైట్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మై గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏమైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ హ్యాండ్ మేడ్ అనమాట. ఏవి కూడా మిషన్ మేడ్ అయితే అస్సలు కాదండి, కంప్లీట్ హ్యాండ్ మేడ్. సో మేము గోల్డ్ రాగా గోల్డ్ పర్చేస్ చేసి గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర చేయించుకున్నది అనమాట. సో అందుకే కంప్లీట్గా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అని కూడా చెప్పాను. సో ఇంకేమాత్రం లేట్ చేయొద్దు. ఏంటి నా జ్యువెలరీ కలెక్షన్, నేను ఎప్పుడు చేయించుకున్నాను, దాని వెయిట్ ఎన్ని గ్రామ్స్, అవన్నీ కూడా నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇది నా హారం అండి. లాకెట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో నేను ఈ లాకెట్ కూడా ఎలా చేయించుకున్నానంటే కంప్లీట్గా ఒక బిందీలాగా వచ్చేటట్టు అనమాట అండి. కంప్లీట్గా ఒక మనకి చూడండి, మనం మ్యారేజెస్లో వాటిల్లో కలసం అంటారు చూడండి, కొంచెం ఆ మోడల్ కింద వస్తుంది అనమాట. కిందనంతా కూడా అదే షేప్ వస్తుంది, పైన ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. సో పైన అంతా కూడా ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది, కిందనంతా కూడా అదే షేప్ వస్తుంది. అంటే కిందన వచ్చేసి చిన్న డ్రాప్ లాగా ఉందన్నమాట. అంటే కిందన కూడా చిన్న ఫ్లవర్ షేప్. అండ్ పైన చైన్కి వచ్చేసి ఏంటంటే, సో ఈ చైన్కే కంటిన్యూగా ఇట్లాగా లాకెట్ రాకుండా నేను ఏం చేయించానంటే మధ్యలో నాకు ఇట్లా పెట్టారనమాట అండి. సో ఇట్లాగా రెండు మామిడి పిందులు ఇటువైపు అటువైపు వచ్చి దానికి చైన్ కనెక్షన్ వస్తుందన్నమాట. అండ్ ఆ చైన్కి కూడా ఏంటంటే ఇట్లా లైక్ ఫ్లవర్ షేప్ అనో బాల్స్ అనో లైక్ అట్లా ఒక డిజైన్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఆ పైన ఇట్లా చైన్, ఇదంతా కూడా ఏంటంటే చెక్కుల్లాగా వస్తుంది అనమాట అండి. ఏవి కూడా స్టోన్స్ కానీ ఏవి యూజ్ చేయమన్నమాట. మేము స్టోన్స్ అవన్నీ కూడా చాలా తక్కువ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మీకు థిక్గా కనిపిస్తున్నాయి చూడండి, అవి మాత్రమే స్టోన్స్ అన్నమాట. ఈ మధ్యలో ఇదంతా కూడా ఏంటంటే ఎనామిల్ అంటారు కదా, ఆ ఫినిషింగ్ వస్తుంది అనమాట అండి. అండ్ పైన వచ్చేసి ఎక్స్టెన్షన్ రింగ్స్ వచ్చి హుక్. సో హారం వచ్చేసి కంప్లీట్గా ఇట్లా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నేను మ్యారేజ్ టైంకి చేయించుకున్నాను. సో దీని వెయిట్ ఎన్ని గ్రామ్స్ అవన్నీ ఏంటనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ దీనికి సెట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ ఏంటంటే నేను దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు కింద నా డ్రాప్స్ అయితే ఏంటి పైన ఒక చిన్న బిందీలా పెట్టించుకొని కిందని ఇట్లాగా పెట్టించుకున్నాను అనమాట. సేమ్ అందులో నాకు చైన్కి బాల్స్ లాగా వచ్చినాయి అని చెప్పాను కదా, సో ఆ బాల్స్ లాంటిది ఒకటి ఇక్కడ పెట్టించుకొని కిందని ఇలాగా పెట్టాను అనమాట. సో హారానికి ఇవి సెట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మినీ హారం టైప్ అండి. సో హాఫే వస్తుంది అనమాట. సో దీనికి లాకెట్ వచ్చేసి ఏంటంటే, సో దీని లాకెట్ ఇట్లా ఉన్నదండి. అండ్ ఈ కింద అన్నీ కూడా ఇవన్నీ కూడా గట్టి పూసలు అనమాట. అండ్ ఇదంతా కూడా నీట్గా చెక్కుడు ఫినిషింగ్ అనేసి అంటారనమాట అండి. అండ్ ఈ పైన వచ్చేసి చిన్నగా మామిడి పిందుల్లాగా అట్లా వచ్చింది. లాకెట్ అంతా కూడా లోపల ఏంటంటే మొత్తం కూడా చిన్న చిన్న మామిడి పిందుల్లాగా చిన్న చిన్న స్టోన్స్ పూసల్లాగా. మేము ఎక్కడ కూడా ఏంటంటే చెప్పాను కదండి, ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్ అని చెప్పాను కదా. సో అందుకనే స్టోన్స్ అవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట అండి. మ్యాక్సిమం ఎక్కువ గోల్డే ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. ఇన్ కేస్ ఎక్కడన్నా పెట్టాలంటే చిన్నగా లైట్గా ఎనామిల్స్ అవి పెట్టించుకుంటాం అనమాట అండి. అంతే, స్టోన్స్ అయితే చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాము. అండ్ ది లాకెట్ నుంచి పైకి వచ్చేసరికి ఏంటంటే 3 స్టెప్స్ కింద వస్తాయి అనమాట అండి దీనికి. సో ఫస్ట్ వచ్చేసి వి షేప్ కింద వస్తుంది, దాని కిందన ఇంకొక 2 స్టెప్స్ కింద వస్తాయి అనమాట. దానికి ఏంటంటే వాటర్ డ్రాప్స్ లాంటివి పెట్టారనమాట. సో ఇట్లా వాటర్ డ్రాప్స్ ఉంటాయి. అండ్ ఆ పైన వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా పెట్టాము, ఇట్లా ఒక ఫ్లవర్ లాగా వచ్చి అండ్ దానికి కంటిన్యూటీ ఇట్లా చైన్ లాగా వస్తుందన్నమాట.
చైన్ వచ్చి సేమ్ ఎక్స్టెన్షన్ రింగ్స్తో హుక్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇట్లా మినీ హారం అని చెప్పాను కదండి, ఎగ్జాక్ట్గా కంప్లీట్గా దీని లుక్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ దీనికి సెట్ వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్స్. సో దానికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా చిన్నవి చేయించుకున్నాయండి, ఎందుకంటే నేను ఇందాక చూపించిన దాంట్లో కొంచెం గ్రీన్ ఎనామిల్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఈ ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే ఒక రౌండ్గా ఒకటి తీసుకొని దాంట్లో గ్రీన్ ఎనామిల్ పెట్టించి కిందన వచ్చేసి చిన్నగా అంటే ఇందాక గట్టి పూస కాకుండా ఇట్లా గ్రీన్ కలర్ పూసల కింద పెట్టించామన్నమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి దానికి ఇవి సెట్ అండి. లాంగ్ హారం అండి. అండ్ దీనికి లాకెట్ వైజ్కి వచ్చేస్తే సో కంప్లీట్గా లాకెట్ వచ్చేసి ఇట్లా యూ షేప్లో ఉంటుంది అనమాట. యూ షేప్లో ఉండి మధ్యలో ఒక సర్కిల్ అండ్ ఇక్కడ లైట్గా ఎనామిల్ ఇచ్చామన్నమాట. ఎనామిల్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ కిందన వచ్చేసి ఒక చిన్న డ్రాప్ లాగా. సో అండ్ ఈ చివరినంతా కూడా ఇవన్నీ గట్టి పూసలు వచ్చాయి. గట్టి పూసలు వచ్చేసి నీట్గా ఫినిషింగ్ వచ్చింది అనమాట అండి. అండ్ పైకి వచ్చేసరికి కొంచెం ఒక 3 స్టెప్స్ లాగా ఇట్లా వచ్చినాయి అనమాట. మామిడి పిందులు వచ్చి పైన చిన్నగా ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. అండ్ దానికి కంటిన్యూగా చైన్ అనమాట అండి. చైన్ కూడా ఏంటంటే అటు ఇటు గొలుసు వర్క్ లాగా వస్తుంది అనమాట. గొలుసు వర్క్ లాగా వచ్చేసి మధ్యలో ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కింద చిన్నగా లైట్గా ఎనామిల్ ఫినిషింగ్ అది వచ్చి సో అట్లా ఉంటుందన్నమాట ఇదంతా కూడా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లాంగ్ హారం అని చెప్పాను కదండి. నేను ఫస్ట్ చూపించిన హారం కంటే కూడా ఇది చాలా డీప్ ఉంటుందన్నమాట. డీప్గా వస్తుందండి ఇది కొంచెం. అండ్ దానికి సెట్ ఇయర్ టాప్స్ వచ్చేసి ఇవి చేయించుకున్నానండి. మ్యాక్సిమం నా గోల్డ్ ఇయర్ టాప్స్ అన్నీ కూడా చిన్నగానే ఉంటాయన్నమాట, ఏవి ఎక్కువ హడావిడి ఉండవు అనమాట అండి. సో చిన్నగా ఇట్లా పైన ఒక రౌండ్ వచ్చి చిన్ని బిందీలో వచ్చి అండ్ కిందన వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్లో వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ సెట్ అండి. సో దీని లాకెట్ వచ్చేసి ఇట్లా ఉన్నది అండ్ దానికి కంటిన్యూటీగా ఇట్లా చైన్స్ అనమాట. ఇట్లా ఇటు ఒక 5 అండ్ ఇటువైపు ఒక 5 అనమాట. ఇట్లా రౌండ్ బాల్స్ కింద వచ్చి కిందన ఇట్లాగా చిన్నగా హ్యాంగింగ్స్ వచ్చేటట్టు అండ్ దానికి కంటిన్యూటీ చైన్ సేమ్ ఎక్స్టెన్షన్ రింగ్స్ అనమాట. సో దీనికి వచ్చేసి నేను ఏంటంటే ఎట్లాంటి ఇయర్ రింగ్స్ అవి తీసుకోలేదండి, షార్ట్ నెక్లెసే కదా అని చెప్పేసి ఎట్లాంటి ఇయర్ రింగ్స్ చేయించుకోలేదన్నమాట దీనికి. సో ఇది ఒక్కటికి పెట్టుకున్నా కూడా చాలా సింపుల్గా గ్రాండ్గా ఉంటుంది అనమాట. సేమ్ నా జ్యువెలరీ అంతా కూడా అంతే అనమాట అండి. ఒక్కొక్కటి పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. వచ్చేసి ఏంటంటే నా లాంగ్ నల్ల పూసలండి. సో శారీస్ మీద వాటి మీదకి ఇన్ కేస్ ఎప్పుడన్నా హారం అవి వేసుకోకుండా ఉన్నప్పుడు లైక్ ఇట్లాంటి నల్ల పూసలు చేయించుకున్నాను అనమాట. సో దీనికి లాకెట్ ఇట్లా వచ్చింది అండ్ కిందనంతా కూడా మూవబుల్ హ్యాంగింగ్స్ లాగా అనమాట అండి ఇట్లా. అండ్ ఇది వచ్చేసి లాకెట్. ఈ లోపలంతా కూడా లైక్ మామిడి పిందులు లాగా వచ్చి అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా
అండ్ ఈ పైన అంతా కూడా ఎనామిల్ ఈ చిన్న బాల్స్ కింద వచ్చి ఇలా వచ్చినాయి. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్గా మొత్తం బ్లాక్ బీడ్స్ కాకుండా నేను ఎలా చేయించుకున్నానంటే కొన్ని బ్లాక్ బీడ్స్ వచ్చేటట్టు అండ్ కొంచెం పార్ట్ ఏంటంటే ఇట్లాగా గోల్డ్ వర్క్ వచ్చేటట్టు అనమాట. లైక్ ఇట్లా మధ్యలో ఫ్లవర్ వచ్చి అటు ఇటు చైన్ కింద వచ్చి మధ్యలో బ్లాక్ బీడ్స్ ఇట్లా అనమాట అండి. సో ఇది కూడా ఇంచుమించు ఏంటంటే ఒక హారం లెవెల్ వరకునే వస్తుంది అనమాట. సో ఇట్లా సో డ్రెస్సెస్ మీద కంటే కూడా శారీస్ మీద అది కూడా చాలా మంచి లుక్ ఉంటుంది అనమాట. షార్ట్ నల్ల పూసలండి డ్రెస్సెస్ మీద వాటికి నేను తీసుకున్నాను. ఇది మాత్రం రెడీమేడ్ అండి. ఇప్పటి వరకు చూపించినవన్నీ కూడా నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట. ఇది మాత్రం నేను రెడీమేడ్ జ్యువెలరీ తీసుకున్నాను. సో ఇది సెపరేట్గా అండ్ ఈ లాకెట్ సెపరేట్గా పర్చేస్ చేశాను అనమాట నేను. సో ఈ చైన్ అంతా కూడా ఏంటంటే చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ ఉండి మధ్యలో ఒక్క గోల్డ్ బీడ్ లాగా ఉంటుంది అనమాట. ఇవన్నీ బ్లాక్ బీడ్స్, గోల్డ్ చైన్ బ్లాక్ బీడ్స్, మధ్యలో మాత్రం ఒకటి గోల్డ్ బీడ్ ఉంటుంది. అండ్ ఈ లాకెట్ వచ్చేసి ఏంటంటే సింబల్ అనమాట అండి. చుట్టూ సింబల్ వచ్చేసి మధ్యలో విత్ స్టోన్స్తో సింబల్ వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది రెడీమేడ్ది పర్చేస్ చేశాను. ఇయర్ టాప్స్ వచ్చేసి ఏంటంటే క్యాజువల్గా చేయించుకునే ఇయర్ టాప్స్ అనమాట. సో నాకు ఎందుకో వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ చేయించుకోవాలనిపించింది. సో అప్పుడు లైక్ ఏదైనా చిన్న ఫ్లవర్ షేప్లో అట్లా చేయించుకున్నాను అనమాట. పైన అంతా వచ్చేసి ఫ్లవర్ షేప్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కిందన హ్యాంగింగ్ కూడా ఏంటంటే చిన్నగా 3 వైట్ స్టోన్స్ వచ్చేసి ఒక గ్రీన్ స్టోన్ వస్తుంది అనమాట. సో కంప్లీట్గా ఇట్లా సెట్ ఆఫ్ 2 ఇట్లా. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పాపిడి బిల్ అండి. పైన అంతా కూడా చైన్ కింద వస్తుంది అండ్ ఈ కిందన ఏంటంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట. ఇంకా కిందకు వచ్చేసరికి ఒక డ్రాప్ లాగా వచ్చేసి ఇట్లా చిన్న చిన్న హ్యాంగింగ్స్తోని ఇట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పాపిడి బిల్ అండి. అండ్ ఇందాక చూపించింది ఏంటంటే ఒకటి చెల్లిది అండ్ ఒకటి వచ్చేసి నాదనమాట. సో ఇది కూడా సేమ్ అట్లాగే పైన చిన్నగా చైన్ ఉంటుంది, కిందకు కొంచెం బ్రాడ్ ఉంది అండ్ కిందకు వచ్చేసరికి ఒక డాలర్ లాగా అనమాట. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే సైడ్న ఇట్లా హుక్లా ఉంటుంది అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇన్ కేస్ మనం పాపిడి బొట్టు పెట్టుకొని ఈ హుక్స్ మనం హెయిర్లోకి పిన్ చేసేసుకున్నామంటే మనకి ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. మనం ఇంకా దానికి ఎటువంటి సెక్యూరిటీ పిన్ అది పెట్టాల్సిన అవసరం ఉండదు. సో దీనివల్ల యూజ్ అదనమాట అండి. సో వన్స్ మనం ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా హెయిర్లోకి పిన్ చేసేసుకున్నామంటే ఇంకా అది కదలకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మ్యాటీలు అండి. లైక్ ఇక్కడ నుంచి ఇవి అనమాట. చంపస్వరాలు వేరే ఉంటాయి కదా, ఇవి మ్యాటీలు అంటాం కదా, అవన్నమాట. సో మధ్యలో అంతా కూడా చిన్నగా ఒక ఫ్లవర్ లాగా ఇట్లా బ్రాకెట్స్ లాగా డిజైన్ లాగా వచ్చి దాని మీద చిన్నగా ఎనామిల్స్ అనమాట. అండ్ కిందన పైన కూడా చైన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ అండి. సో దీన్ని అంజుంగరం అంటారనమాట. మా సైడ్ ఐ మీన్ గోదావరి సైడ్ ఏంటంటే కంపల్సరీగా ఎంగేజ్మెంట్ అంటే సో ఈ అంజుంగరమే పెడతారనమాట. సో ఇది లుక్ వైజ్ ఎట్లా ఉంటుందంటే మనం చేతికి అరవంకి పెట్టుకుంటాం చూడండి, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ నా బ్యాంగిల్స్ అండి. సో ఇదంతా కూడా పైన డిజైన్ లా ఉంటుంది అనమాట. ఒక సెట్ ఆఫ్ సెక్షన్ వచ్చి ఎట్లా ఉంటుందంటే ఇట్లాగా లైక్ తీగల్లాగుండి దానికి చిన్నగా లీవ్స్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక పార్ట్ ఎట్లా ఉంటుందంటే ఇట్లాగా చిన్నగా ఫ్లవర్ లాగుండి అటు ఇటు కూడా డ్రాప్స్ వచ్చి దానికి ఎనామిల్ వస్తుంది అనమాట. సో అట్లాగా ఇలా. సో ఇవి 3 ఉంటే బ్యాంగిల్లోని ఇవి ఒక 3 ఉంటాయి అనమాట అండి. 2 బ్యాంగిల్. అండ్ లోపల వచ్చేసి ఏంటంటే నేను ఇదాను కదా నేను ఒక బ్యాంగిల్లా పెట్టించుకున్నానండి. ఎందుకంటే ఇవి వచ్చేసి నావి ఏంటంటే పైన గట్టివి కాదనమాట, ఇన్ కేస్ లోపల. సో మనకి బ్యాంగిల్ ఫ్లెక్సిబుల్గా వంగిపోతూ ఉంటుంది అనమాట. మనం ఇట్లాంటి చాలామంది అయితే లక్క పెట్టించుకుంటారనమాట, అది ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుందని. అందుకనేసి మేము ఏం చేసామంటే బ్యాంగిల్ లాంటిది పెట్టించేసుకున్నాం అనమాట లోపల. సో దానివల్ల ఏంటంటే మనకి అస్సలు బెండ్ అవ్వదు అనమాట, బ్యాంగిల్ ఏది కూడా బెండ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవి నా 2 బ్యాంగిల్స్. సో ఇది ఫ్రెండ్స్ నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇవి కంప్లీట్గా నా గోల్డ్ జ్యువెలరీ అనమాట. నేను పార్ట్ 2 వచ్చేసి అమ్మ వాళ్ళది చూపిస్తాను, ఎందుకంటే అన్నీ ఒకే దాంట్లో చూపిస్తే చాలా లెందీ వీడియో అయిపోతుంది. సో అందుకే నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట. ఒకటి కంప్లీట్గా నా జ్యువెలరీ చూపిద్దామని, సో అట్ ద సేమ్ టైం సెకండ్ పార్ట్లో వచ్చేసి అమ్మ వాళ్ళవి చూపిద్దాం అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ జ్యువెలరీ నచ్చాయో నాతో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోతూ. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్.